మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేల్లో అతని సాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములు వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి ఎలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి, కాని అవి కనబడక ఉండెను. బెన్యామీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమోనని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహు ఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇత్తుమనెను. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు పొందిన వాడునైనా పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు నీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నత స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కి పొండి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేళ్ల మీద వారిని అధిపతిగా అభిషేకించుటకును రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుటకును. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పమని అడుగగా, సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేళ్ల అభీష్టము ఎవరి మీదున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడును కానా? నా గోత్రము ఇశ్రాయేళ్ల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివాడిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువనంపిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి, పచనకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా, పచనకర్త జబ్బను దాని మీద ఉన్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు, ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనములు చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియచెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనెను. అంతట వాడు వెళ్ళెను. ఆమేన్.